సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మీలో చాలామంది మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ మన రసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో డిఎం పైన డిఎం చేసి అంటే అన్న ఎక్కడ ఉంది వీడియో, అంటే మన బెట్టింగ్ ఓట్స్ వీడియో ఎక్కడ అన్న, క్లాస్ ఇన్ ప్యారిస్ బెట్టింగ్ ఓట్స్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది డిఎం చేసినారు, అంటే మెసేజ్ చేసినారు. అండ్ బాస్, ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ అంతేకాదు, అంటే మన ఓన్లీ క్లాస్ ఇన్ ప్యారిస్ బెట్టింగ్ ఓట్స్ గురించే కాదు, కొన్ని ఫ్రెష్ రూమర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, ఫస్ట్ నేను ఈరోజు ఈ వీడియోలో కొన్ని రూమర్స్ అప్డేట్స్ కవర్ చేస్తాను, ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఉన్నాయి, అంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు క్లాస్ ఇన్ ప్యారిస్ టైం గురించి ఊరికి అడుగుతున్నారు. డార్లింగ్, నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పినాను, రీసెంట్ టైంలో చాలాసార్లు చెప్పినాను మన అప్డేట్స్ వీడియోలో. క్లాస్ ఇన్ ప్యారిస్ ఇంకెప్పుడో కాదు, 31 ఆగస్ట్ అంటే ఈ రోజే నైట్ 11:30కి వస్తుంది, ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఒకటి అర్థం కాదు, చాలామంది స్టిల్ అడుగుతూనే ఉన్నారు, అన్న ఛానల్స్ల పైన రాదా, ఏ ఛానల్ పైన వస్తుంది, ఏ ఛానల్ పైన వస్తుంది అని స్టిల్ నాకు ఈ టైప్లో కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో చూడండి బాస్, ప్రెజెంట్ కోసం ఎలాంటి ఛానల్ పైన మన డబ్ల్యూడబ్ల్యూ రావడం లేదు, ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ క్లాస్ ఇన్ ప్యారిస్ చూడాలనుకుంటే మీరు ఈరోజు నైట్ మన 11:30కి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మీకు అంటే నెట్ఫ్లిక్స్ పైన మన క్లాస్ ఇన్ ప్యారిస్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే, సో ఇక నేను మీ అందరికీ టైం గురించి అయితే అప్డేట్ ఇచ్చేసినాను. సో ఫస్ట్ కొన్ని రూమర్స్ గురించి మాట్లాడదాం. అంటే మీకు తెలుసు, ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా అది ఫ్యూడ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కానీ మధ్యలో లోగన్ పాల్ మధ్యలో వచ్చిండు. లోగన్ పాల్ అండ్ జాన్ సీనా అది ఒక మ్యాచ్ జరగబోతుంది ఎప్పుడు, ఈ రోజే మన క్లాస్ ఇన్ ప్యారిస్లో. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే రసల్ పలుజా కోసము ఒక రూమర్ అయితే ఉంది, అంటే రసల్ పలుజాలోనే మ్యాచ్ జరుగుతుంది జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ అని. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా అనిపిస్తుంది, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చిన కొన్ని న్యూస్ ప్రకారం చూస్తే, కొన్ని రూమర్స్ ప్రకారం చూస్తే ఎస్ ఇదే, అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఇన్ ప్యారిస్ తర్వాత రసల్ పలుజాలోనే జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. సో ఇది నిజంగా ఒక మంచి న్యూస్, ఎందుకంటే మధ్యలో కొంచెం అంటే క్రాన్ జూల్లో బుక్ చేస్తారా వీళ్ళు, క్రాన్ జూల్ కావచ్చేమో ఇలా మ్యాచ్ అని ఈ టైప్లో ఒక రూమర్ అయితే ఉండే. ఇప్పుడు అది ఒక రూమర్ కాబట్టి మేమేం చెప్పలేము, మేబీ ఆ రూమర్ ఏమైనా నిజమవుతుందా, నిజంగానే క్రాన్ జూలో జరుగుతాయి ఇలా మ్యాచ్ మేము చెప్పలేము. కానీ రసల్ పలుజాలో జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్, జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మన రసల్ పలుజాలోనే జరుగుతుందని ఈ టైప్లో అయితే రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ అంతేకాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది లేటెస్ట్ ఫోటో బాస్. ఇది ఒక స్పెషల్ ఫోటో, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ చాలా తక్కువ చేస్తారు, అంటే చాలా తక్కువ ఇలాంటి మూమెంట్స్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి చూడడానికి దొరుకుతారు. అండ్ ఇది నిజంగానే లేటెస్ట్ ఫోటో, ఎందుకంటే మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది హెయిర్ స్టైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇంతకుముందు లాంగ్ హెయిర్స్ ఉండే, కానీ లాంగ్ హెయిర్స్ ఉన్నప్పుడు ఇక్కడ సైడ్లో మొత్తం ట్రిమ్ ఉండే, కానీ ఇక్కడ మీరు చూస్తే మొత్తం హెయిర్ అంటే సైడ్లో ట్రిమ్ ఏం లేదు, డైరెక్ట్గా ఫుల్ లాంగ్ హెయిర్సే ఉన్నాయి. సో ఈ లేటెస్ట్ లుక్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. సో ఇది నిజంగానే ఒక లేటెస్ట్ ఫోటో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. చాలామంది చాలా హ్యాపీ అయిపోయినారు, ఎందుకంటే మీరు ఆ ఫ్యాన్కి చూడొచ్చు. సో ఇప్పుడు అంటే నిజంగా చాలామంది ఫ్యాన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం హ్యాపీ అవుతున్నారు. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మీకు తెలుసు కదా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కేసు పడినప్పటి నుంచి ఇంకా ఆ కేసులో ఎలాంటి రిజల్ట్ రాలేదు, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేసిండని ఇంకా ఎలాంటి ప్రూఫ్ లేదు. బట్ అయినా సరే కొంతమంది ఉంటారు, వాళ్ళు న్యూస్లో ఏం చూపిస్తారో అదే నమ్మేస్తారు. సో అలాంటి మనుషులకి లేటెస్ట్ ఫోటో ఉన్నా ఏది ఉన్నా సరే, ఎలాంటి ఫ్యాన్తో షేర్ చేసినా సరే, అంటే ఎలాంటి ఫ్యాన్కి ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎంతైనా హేట్ చేస్తారు. అండ్ అదే జరుగుతుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కేసులో. అండ్ అంతేకాదు బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఒక న్యూ ఛాలెంజ్ బి దొరికింది. అండ్ ఆ ఛాలెంజ్ చేసింది ఇంకెవరో కాదు, మన డ్రూ మ్యాకింటైర్. ఎస్, మన డ్రూ మ్యాకింటైర్ అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్కియోస్ తిని ఇక అవుట్ ఆఫ్ నోవేర్ మాట్లాడే అలవాటు అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్కి. ఎందుకంటే ఒకటేసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడేసిండు బాస్ డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు కోడీ రోడ్స్ మ్యాచ్ ఎట్లా ఉంటాయి కదా, అంటే కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. అండ్ కోడీ రాగానే డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ ఎట్లయినా మ్యాచ్ ఉంటుంది. సో ఆ మ్యాచ్లో ఒకవేళ అంట డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్కి ఓడిపిచ్చేస్తే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఇంకో రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అది ఏంటంటే రసల్ పలుజాలోనే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ మధ్యలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఇలాంటి రూమర్ అయితే ఉంది, మేబీ రసల్ పలుజా లేదా క్రాన్ జూల్ కావచ్చు, మ్యాచ్ అయితే కంపల్సరీ ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్.
సో అందుకనే డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో కోడీ రోడ్స్కి ఓడిపించి ఆ ఛాంపియన్షిప్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ దగ్గర వచ్చేస్తే అండ్ ఒకవేళ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఛాలెంజ్ చేస్తే డ్రూ మ్యాకింటైర్కి మన డ్రూ మ్యాకింటైర్ బ్రాక్ లెస్నర్కి వెల్కమ్ చేస్తారంట. అంటే మీకు అర్థమవుతుందా? డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒకవేళ ఛాలెంజ్ చేస్తే నా ఛాంపియన్షిప్ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తే నేను ఫైట్ చేయడానికి రెడీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు బాస్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను ఫ్యూచర్లో నిజంగా డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్షిప్ గెలుస్తాడా? నిజంగానే మనకి డ్రూ మ్యాకింటైర్ వస్తుంది బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఇలాంటిది ఏమైనా చూడడానికి దొరుకుతుందా? లేదంటే అవుట్ ఆఫ్ నోవేర్ మరి డ్రూ మ్యాకింటైర్ మాట్లాడినట్టుగా మీరు అవుట్ ఆఫ్ నోవేర్ దీన్ని ఇగ్నోర్ చేస్తారా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీరు కొంతమంది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆ ఫ్యాన్స్ ఏంది ఈ మధ్యలో అంటే మన కోడీ రోడ్స్కి రీసెంట్కి ఒక న్యూ డాటర్ పుట్టింది. సో వీళ్ళు ఎవరు అంటే కామెంట్స్లో మాట్లాడడం లేదు. అంటే ఎస్ అంటే కోడీ రోడ్స్ అండ్ రీసెంట్గా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసినారు. వాళ్ళకి ఒక సెకండ్ బేబీ పుట్టింది అంటే డాటర్. సో కంగ్రాచులేషన్స్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ కోడీ రోడ్స్ వైఫ్కి. సో బాస్ మీరు కంగ్రాచులేషన్స్ చెప్పవచ్చు కామెంట్స్లో, ఎందుకంటే మనం కామెంట్స్లోనే మాట్లాడతాం బాస్. మన రెసల్ తెలుగు ఫ్యామిలీ అండ్ మనం ఏదున్నా లేకున్నా మనం కామెంట్స్లోనే అంటే మీరు డిస్కస్ చేస్తేనే మనకు తెలుస్తుంది మీరు ఏ టాపిక్ పైన ఏ సూపర్ స్టార్ పైన మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మీరు కామెంట్ చేస్తే తెలుస్తుంది. అందుకని అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉండాలి. ఓకే. అండ్ రీసెంట్లీ మన సామీ జైన్ మీకు తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచిండు కదా. సో గెలవగానే బాస్ ఈ ఫోటో షేర్ చేసిండు మన సామీ జైన్. ఒక నిమిషం ఆగండి, ఈ ఫోటో కాదు ఈ ఫోటో. ఓకే ఈ ఫోటో అంటే ఇంతకుముందు వచ్చిన ఫోటో అది అంటే సామీ జైన్ కాదు, ఫ్యాన్స్ షేర్ చేసినారనమాట. ఫ్యాన్స్ షేర్ చేసి కొంచెం ట్రిపుల్ హెచ్ ఫోటోని అంటే మీరు మళ్ళీ చూడండి ఈ ఫోటో ట్రిపుల్ హెచ్ ఫేస్కి సామీ జైన్లో యాడ్ చేసినారు, సామీ జైన్ ఫేస్కి ట్రిపుల్ హెచ్లో యాడ్ చేసినారు. ఎందుకంటే చాలామందికి డిసిజన్ నచ్చలే కదా. సో అందుకే ఈ టైప్లో కొంచెం ఫనీ మూమెంట్ అంటే ఫనీ టైప్లో ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇది ఒరిజినల్ ఫోటో గురించి మాట్లాడితే ఇది ఒరిజినల్ ఫోటో అండ్ సామీ జైన్ షేర్ చేసినారు. అండ్ ఇప్పుడు నేను ఈ ఫోటో ఎందుకు షేర్ చేసినానంటే దీని ఇంకా చాలా సింపుల్ రీజన్. అండ్ అది ఏంటంటే ఫ్యాన్స్ ఈ టైప్లో ఎక్కిస్తున్నారు కదా అంటే ఫేస్ కొంచెం అడిట్ చేసి, సో అందుకని ఫోటో షేర్ చేసినాను, దాని తప్ప ఇంకేం లేదు. బట్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారు బాస్. అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఏమైనా రాసిందంటే మీరు స్ట్రేంజర్స్కి టచ్ చేయడం కొంచెం ఆపండి ప్లీజ్ అని అక్కడ రాసింది. అంటే ఓపెన్లీ చెప్పాలంటే అక్కడ సీఎం పంక్ ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని టచ్ చేయకుండ్రి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఫ్యాన్స్ ఇక్కడ మన సూపర్ స్టార్స్ వాళ్ళు ఇక్కడ రింగ్ సైడ్ అని కాదు, ఇప్పుడు ఏ టైప్లో చెప్పినారు అంటే ఎయిర్పోర్ట్ కాడ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఇక్కడ కలిసినప్పుడు ఫ్యాన్స్ దగ్గర వచ్చి టచ్ చేస్తారు, ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఫోటో కోసం. సో అందుకనే మేబీ ఈ టైప్లో చెప్పినారు అనుకుంటా. కానీ ఇప్పుడు దీనిపైన కొంతమంది ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు బాస్. అండ్ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇప్పుడు సీఎం పంక్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఫ్యాన్స్ పైన పోయి ఎగిరి పడడం ఇది కరెక్టా? అంటే ఒక సూపర్ స్టార్ ఫ్యాన్స్ పైన పోయి పడవచ్చు ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు, కానీ అదే ఫ్యాన్స్ ఒక సూపర్ స్టార్కి టచ్ చేస్తే అప్పుడు ప్రాబ్లమా? మీరే చెప్పండి, ఈ క్వశ్చన్ కరెక్టా కాదా? ఫ్యాన్స్ అంటే చాలామంది అదే అంటున్నారు. ఇప్పుడు సీఎం పంక్ది స్టోరీ చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన తర్వాత చాలామంది అదే అంటున్నారు, స్ట్రేంజర్స్ టచ్ చేయొద్దు అంటున్నావు కదా. సరే టచ్ చేయరు ఫ్యాన్స్, అలాంటిది మళ్ళీ నువ్వెందుకు ఫ్యాన్స్ పైన పోయి పడతావు? ఛాంపియన్షిప్ గెలిచినావు నువ్వెందుకు ఈ టైప్లో చేసినావు ఒకప్పుడు? అంటే మీరు టచ్ చేస్తే ఓకే, అదే ఫ్యాన్స్ టచ్ చేస్తే నాట్ ఓకే. ఇప్పుడు మీరేమంటారు బాస్? ఫ్యాన్స్ నిజంగా చాలా ఫనీ వేలో రిప్లై ఇచ్చినారు. నిజంగా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు సీఎం పంక్తో. అండ్ మేబీ చెప్పలేము బాస్, కొంతమంది చూడండి ఇప్పుడు మేబీ అక్కడ రింగ్ సైడ్ గురించి మాట్లాడలేడు అనుకుంటా. సీఎం పంక్ ఎయిర్పోర్ట్ కాడ అక్కడక్కడ చాలా దమ్ చేస్తారు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, కొంచెం రష్గా వాళ్ళు ఒకసారి మీద పడతారు. సో మేబీ అలా చెప్తున్నాం అనుకుంటా, మేబీ తెలీదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో సీఎం పంక్ ఏమైనా దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తే అప్పుడు మనకి ఇంకా మంచిగా తెలుస్తుంది. ఏమంటారు? సో ఇప్పుడు మీరేమంటారు కామెంట్లు చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన క్లాస్ ఇన్ ప్యారిస్ గురించి, అంటే మన బెట్టింగ్ ఓడ్స్ గురించి, మన క్లాస్ ఇన్ ప్యారిస్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. అండ్ ఈ రోజే నైట్ మళ్ళీసారి చెప్పేస్తాం, ఈ రోజే నైట్ లెవెల్ 30కి 31 ఆగస్ట్ ఈరోజు. అండ్ ఈరోజు నైట్ లెవెల్ 30కి మన క్లాస్ ఇన్ ప్యారిస్ మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది మన ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. సో మీకు హైలైట్ తెలుసా,
అంటే కొన్ని రూమర్స్ ప్రకారము రోమన్ రైన్స్ మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ ఉంటుందంట. ఎస్, రోమన్ రైన్స్ మ్యాచ్ ఓపెన్ చేస్తారంటే రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచే క్లాస్ ఇన్ ప్యాలెస్ కిక్ ఆఫ్ చేస్తారంట. సో అంత మంచిగా ఉంటే మ్యాచ్ స్టార్టింగ్లో జరగవచ్చు అని అంటున్నారు. సో అందుకనే ఇక మనము ఈ మ్యాచ్ నుంచే మన బెట్టింగ్ ఓడ్స్ స్టార్ట్ చేద్దాం. సో రోమన్ రైన్స్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన బెట్టింగ్ ఓడ్స్ చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి. ఓటీసీ, ఎస్, రోమన్ రేన్స్కి చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. బట్ బాస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో అందుకని చెప్పేస్తున్నాను ముందే, ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఏమైనా ఇంటరప్ట్ జరిగితే లైక్ బ్రాన్ బ్రేకర్ వచ్చి అటాక్ చేస్తే సెత్ రాలిన్స్ సంథింగ్ ఏమైనా ఇంటరప్ట్ జరిగితే మేబీ ఏమైనా చీటింగ్ జరిగితే అప్పుడు మేబీ చెప్పలేము. కానీ ఈ మ్యాచ్ మాత్రం నార్మల్గా జరిగితే మాత్రం రోమన్ రేన్స్ అంత ఈజీలీ ఓడిపోడు, అది మీకు తెలుసు. అండ్ రోమన్ రేన్స్ది ఇది ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, నాకు తెలుసు ఇప్పుడు మీరు చాలామంది కామెంట్ చేస్తారు, అన్న రాలో ఫైట్ చేసిండు కదా సోలో సికోవాతో మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ రా ఎపిసోడ్లో హూలాఫాలా కోసం ఫైట్ చేసింది కదా అని ఈ టైప్లో కామెంట్ చేస్తారు. బట్ గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కొంచెం, మనం ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించే మాట్లాడతాం ఎప్పుడైనా. ఇప్పుడు మనం రా స్మాక్ డౌన్ లైవ్ ఈవెంట్స్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఇక ఎటో వెళ్ళిపోతాయి. అంటే సింగిల్స్ మ్యాచ్ ఇది ప్రాపర్ లెక్కలో చూస్తే లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో కోడీ రోడ్స్ ఫైట్ చేసిండు రోమన్ రైన్స్ సింగిల్స్ మ్యాచ్. దాని తర్వాత ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుంచి ఇప్పటి వరకు రోమన్ రైన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయలేదు ప్రీమియం లైవ్ ఈవెంట్లో. నేను రా గురించి మాట్లాడడం లేదు, ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో 1 సంవత్సరంన్నర తర్వాత రోమన్ రైన్స్ ఫైట్ చేయబోతుండు ఒక సింగిల్స్ మ్యాచ్లో బ్రాన్సన్ రీడ్తో. సో అలాంటిది రోమన్ రైన్స్ ఓడిపోతాడా? నోహో బాస్, రోమన్ రైన్స్ ఓడిపోడు, అంత సీన్ లేదు అక్కడ. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్పై చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన ఓటీసీ రోమన్ రైన్స్కి. కానీ ఒక చిన్న ప్రాబ్లం అదే, అంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ వల్ల ఏమైనా చీటింగ్ ఏమైనా ఇంటరప్ట్ జరిగితే మేబీ అని చెప్పలేమంట. సో అందుకనే మీరు మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన నిక్కీ బెలా వర్సెస్ మన బెక్కీ లించ్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి బెక్కీ లించ్కి. అంటే చూడండి, ఇప్పుడు నిక్కీ బెలా ఒక ఫుల్ టైమర్ లాగానే నేను కనిపిస్తా, నేను కొంచెం ఈసారి బాగానే కష్టపడతా, నేను ఇప్పుడు పాత సూపర్ స్టార్ని కాదు, నేను ఈ ఉమెన్స్ అంటే ఈ రోస్టర్కి నేను టక్కర్ చేయగలనని ఈ టైప్లో నిక్కీ బెలా చెప్తుంది. సో ఇప్పుడు అలాంటిది నిక్కీ బెలా గెలిస్తే మంచిగా ఉంటుందా లేదా అది మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన బెక్కీ లించ్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బెక్కీ లించ్ ఈ మధ్యలో కొంచెం చీటింగ్ చేసి రోలప్ చేసి ఒకటిసారి గెలుస్తుంది. సో ఆ టైప్లో ఏమైనా గెలుస్తుంది అనుకుంటా, మేబీ చెప్పలేము. అండ్ వీళ్ళ మధ్యలో ఇంకో సెకండ్ మ్యాచ్ బి కావచ్చు, అది మేబీ క్రౌన్ జూల్లో కావచ్చు. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఓడిపోతుంది అనుకుంటా. సో చూద్దాం. సో ప్రెజెంట్ కోసం అయితే బెక్కీ లించ్కే సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. సో ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే మన షేమస్ వర్సెస్ మన రూసఫ్ మ్యాచ్. బాస్ ఈ మ్యాచ్ నిజంగా టకాఫర్ అంటే టకాఫర్ మ్యాచ్ ఉంటుంది. ఒక మంచి రెస్లింగ్ చూడాలంటే ఈ మ్యాచ్ చూడాలి. చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ ఈ మ్యాచ్లో చూడండి, ఓపెన్ చెప్పాలంటే షేమస్కి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ ఓడ్స్. కానీ ఓపెన్లీ చెప్పేస్తున్నాను, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా చేంజ్ కావచ్చు. ఎందుకంటే బాస్ ఇక్కడ జస్ట్ కొన్నే పాయింట్స్ ఎంకలు ఉన్నారు రూసఫ్. సో ఇలాంటి మ్యాచెస్లో మేమేం చెప్పలేము. సో అందుకని ఇక మనం అంటే దీన్ని ఇక నార్మల్గా వదిలేస్తాం. ఈ మ్యాచ్లో ఓవర్ గెలిచినా ఓకే, రూసఫ్ గెలిచినా ఓకే, షేమస్ గెలిచినా ఓకే. ఏమంటారు బాస్? సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ వైట్ 6 ఫ్యామిలీ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మ్యాచ్. బాస్ చూడండి, అబద్ధం చెప్పాను, ఇప్పుడు ఈ మ్యాచ్ నిన్ననే స్మాక్ డౌన్లో అఫీషియల్ అయింది కాబట్టి ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి, ఆ సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్ అని ఏదో చెప్పొచ్చు. బట్ అబద్ధం చెప్పడం ఇవన్నిట్లో అంటే నాకు అసలు నచ్చదు బాస్. ఏదైనా క్లియర్ కట్ మాట్లాడడం ఇష్టము. సో అందుకని ఓపెన్లీ చెప్పేస్తాను, ఈ మ్యాచ్ పైన అయితే మనకి బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. సో అందుకని రెసల్ తెలుగు ఫ్యామిలీ మీరు చెప్పండి, మీ విన్నర్ ప్రిడిక్షన్ చెప్పండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి. సో ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ మన ఫెటల్ 4-way మ్యాచ్. సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk వర్సెస్
ఎలే నైట్ వర్సెస్ జే ఊసో ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్, అందుకని ఈ మ్యాచ్లో డ్రామా రెస్లింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అంతేకాదు బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బెట్టింగ్ ఓడ్స్ రూల్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ 1 టాప్ 2లో ఉన్న సూపర్ స్టార్స్వి అంటే గెలుస్తారు. సో ఇప్పుడు టాప్ 2లో ఎవరు ఉన్నారు? సో టాప్ 2లో ఇంకెవరో కాదు, ఏంటంటే షాక్ అయిపోతారు. మేబీ మీరు సీఎం పంగ్ అనుకోగల, మేబీ మీరు జే ఊసో అనుకోగల. ఇక్కడ ఎల్ఏ నైట్ ఉన్నారు సెకండ్ ప్లేస్లో. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే గెలిస్తే మన సెత్ రాలిన్స్ గెలుస్తాడు, లేదా ఎల్ఏ నైట్ అంట సీఎం పంగ్ గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. జే ఊసో గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. కానీ ట్రిపుల్ హెచ్ మనకి ఈ మెయిన్ మ్యాచెస్లో రీసెంట్ టైంలో బెట్టింగ్ ఓడ్స్ ఇవన్నీ పక్కన పెట్టి ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరికీ షాక్ చేసిండు. అది రాయల్ రంబోలోనే మనం చూసినాం జే ఊసో గెలిచినప్పుడు. సో అందుకనే ఈ రిజల్ట్లో అంటే ఇక్కడ ఏమైనా కావచ్చు. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఓపెన్ చెప్పాలంటే సెత్ రాలిన్స్ లేదా ఎల్ఏ నైట్ అంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీ విన్నర్ ప్రిడిక్షన్ కామెంట్స్ మీకోసం ఓపెన్ ఉంటుంది. సో అందుకని మీరు చేయండి బాస్ మీ విన్నర్ ప్రిడిక్షన్. అండ్ అంతేకాదు ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్. మేబీ మ్యాచ్ అంటే మెయిన్ ఈవెంట్లో కావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో అందుకని మనం దీనికి మెయిన్ ఈవెంట్లో పెట్టినాం మన వీడియోలో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకే. కానీ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి ద బీస్ట్ మ్యాచ్ మధ్యలో వచ్చి జాన్ సీనా పైన అటాక్ చేస్తే అండ్ దానివల్ల లోగన్ పాల్ గెలిస్తే, అంటే ఇందాక చెప్పినా కదా బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్కి సంబంధం ఉండదు అని. సో ఓపెన్గా చెప్పాలంటే ఒకవేళ ఈ టైంలో ఏమైనా చీటింగ్ జరిగితే ద బీస్ట్ వస్తాడని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. మేమేం చెప్పలేము, వస్తే మంచిదే, మనకు వస్తే మంచిదే. రూమర్స్ అయితే ఉన్నాయి, వచ్చిన రావచ్చు లేదంటే లేదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో వస్తే మాత్రం మేబీ అంటే చూడండి ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా గెలిచిండు అనుకోండి, ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి కదా. సో జాన్ సీనా గెలుస్తాడు, దాని తర్వాత అవి ద బీస్ట్ వచ్చినా రావచ్చు, లేదా ద బీస్ట్ మ్యాచ్ మధ్యలో వస్తే మాత్రం ఇక జాన్ సీనా ఓడిపోతాడు. ఎందుకంటే ద బీస్ట్ వచ్చినాడు జాన్ సీనా పైన అటాక్ చేయనికే మ్యాచ్ మధ్యలో. మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా మధ్యలో బ్రాల్ జరుగుతుంది. అండ్ అక్కడనే మన క్లాస్ ఇన్ ప్యారిస్ ఎండ్ అయినా ఎండ్ కావచ్చు ఆ టైప్లో. సో చూద్దాం ద బీస్ట్ వస్తే మంచిది. ద రాక్ పైన కొన్ని రూమర్స్ వచ్చినాయి, బట్ ద రాక్ గురించి మాట్లాడాలన్నా నిజంగా చాలా విచిత్రంగా ఉంది ఈ మధ్యలో. ఎందుకంటే ద రాక్ ఏదో టీ చేస్తాడు, ఏమేమో జరుగుతుంది, బట్ అది ఏం అక్కడ కరెక్ట్గా ఏం జరగడం లేదు ఓపెన్ చెప్పాలంటే. సో అందుకనే దాన్ని మనం పక్కన పెట్టేద్దాం, వస్తే మంచి లేదంటే లేదు. చూద్దాం ద బీస్ట్ పైన రూమర్స్ ఉన్నాయి, సో వస్తే మంచిదే. సో బెట్టింగ్ గురించి మాట్లాడితే జాన్ సీనా గెలుస్తాడు. సో ఇప్పుడు మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్ చేయండి. అండ్ బాస్ మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.